హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షానీ వ్లాగ్స్. మన షార్ట్‌లో చూపించాను కదా వంకాయలు. సో, ఆ వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. సో, చూడండి చాలా లావు అయిపోయింది. కానీ మెత్తగానే ఉంది కాబట్టి కాయ ముదరలేదు. అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని పిందెలు కూడా ఉన్నాయి. సో, ఇలాంటి యెల్లో కలర్‌లో వచ్చిన ఆకులన్నీ తీసేసుకోవాలి. చాలా పిందెలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమైందంటే కాండం పురుగు వచ్చిందనమాట. సో, మొక్క డల్‌గా అయిపోయిందంటే ఒక మొక్క అంతా బాగుండి అక్కడ ఏదైనా పురుగు ఉండొచ్చు. సో, అది మనం ఇలా చెక్ చేసుకొని ఆ కాండం విరగదీస్తే అక్కడ పురుగు వస్తది. పురుగు ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. దాన్ని నలిపేస్తే ఇంకా ఆ చెట్టుకి ఏమీ అవ్వకుండా ఉంటది. సో, ఇదేమో ముసుగు వంకాయ. ఇవి అయితే గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇదేమో పింక్ కలర్ వంకాయ, పింక్ అండ్ వైట్. ఇది సేమ్ ఇందాకున్న చార్ల వంకాయ లాగే ఉంటది. బట్ కలర్ చూస్తే ఇది కొంచెం బ్లూ వైలెట్ కలర్‌లో ఉంది. అదేమో మెరూన్ కలర్‌లో ఉంది. సో, పిందెలు చూడండి ఎన్నున్నాయో. సో, ఇలాంటి యెల్లో కలర్ ఆకులని తీసేసుకోవాలి. ఇంట్లో ఇంకో ట్రై కలర్ వంకాయని ఇంకోటుంది. బట్ వాటికి ఇంకా పిందెలే ఉన్నాయి. సో, మీకు పొట్లకాయ చెట్టు చూపిస్తున్నానండి మా ఇంటి దగ్గర. చూడండి ఎన్ని పిందెలొచ్చినాయో. బట్ ఏదో దానికి డిసీజ్ వచ్చిందనుకుంటా. పందిరి కింద ఉండడం వల్ల తెలీదు. పూత అయితే ఉంది. కాయలు పట్టాయి కానీ అవి పెరగట్లేదు. మీకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. సో, ఇవే అన్నమాట ఈరోజు హార్వెస్ట్ చేసింది. సో, ఇవి మా ఇంట్లో ఉన్న వంకాయల వెరైటీలు. ఇదొక వంకాయ. ఇదొక వంకాయ. ఈ రకం ఒకటే వచ్చింది. చూడండి చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే ఒకేలా ఉంది గానీ బట్ ఆ కాయ, ఈ కాయ వేరు. కొంచెం మంచిగా వేరే కాయ పెద్దయ్యాక ఆ రంగు బాగా తెలిసేటప్పుడు మళ్ళీ తీస్తాను వీడియో. ఇది ముసుగు వంకాయ చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కోసేటప్పుడు కూడా విడిపోవట్లేదు. ఇదేమో పింక్ కలర్ వంకాయ. సో, ఇవన్నమాట. ఇంకో కలర్ వంకాయ ఉంది. సో, ఇవి మా ఇంట్లో ఉన్న వంకాయ వెరైటీస్. మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు షానీ వ్లాగ్స్.